హలో ఎవ్రీవన్. అయితే ఈరోజు మనకి చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏందంటే, ఎస్ఎస్‌సి, జీడీ రిజల్ట్స్ ఇంకా ఎప్పుడొస్తాయని జెప్పేసి, ఫిజికల్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందని జెప్పేసి చాలామంది అడిగారు. ఇంటికొచ్చిన తర్వాత చేస్తున్న వీడియో. చాలా రోజులవుతుంది నేను వీడియో చేయక. ఎందుకంటే నాకు కొద్దిగా ఫర్దర్‌గా ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వీడియో చేయలేదు. అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్ తగ్గట్టు అంటే మీరు ఇంటి దగ్గర అసలు రన్నింగ్ ప్రాక్టీస్ జేసుకోవాలా? లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ గావాలా? అసలు రిజల్ట్ ఎప్పుడొస్తాయి? ఏం ఎగ్జామ్‌కి ప్రిపేర్ గావాలి? రైల్వేకి ప్రిపేర్ గావాలి? ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి మీకు ఇంటి దగ్గర. ఎందుకంటే ఫ్యామిలీ సిట్యుయేషన్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ థాట్స్ తోటి ఉంటారు. సో వాటన్నిటికి సొల్యూషన్ చెప్తాను. అసలు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఫిజికల్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? సో దాని గురించి కూడా చెప్తాను. ఈసారి ఫిజికల్ ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేదు బోరింగ్‌గా ఉంటే 1.5x పెట్టుకొని చూడండి. అసలే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియోని స్కిప్ చేసుకోండి. పక్కన పెట్టేసేయండి. సో ఎవరికైతే ఫోర్స్ లేదు. అయితే రిజల్ట్ ఎప్పుడొస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ ఎస్ఎస్‌సి బోర్డు జీడీ కానిస్టేబుల్ భర్తీని 2021 నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. 2021, 2022 బ్యాచ్, 23 బ్యాచ్, 24 మళ్ళీ నెక్స్ట్ 25 నోటిఫికేషన్ కూడా మనకి క్యాలెండర్‌లో రిలీజ్ చేసిండు. మరి ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి లాస్ట్ టైంకి ఈ ఇయర్ చూసుకుందాం. 2023 భర్తీకి 24లో వచ్చిన నోటిఫికేషన్ భర్తీకి 24లో ఏమైందంటే 2024లో సెప్టెంబర్ ఐ థింక్ 25th నుంచి ఫిజికల్ స్టార్ట్ అయింది. చాలా లేట్ అయింది అప్పుడు కూడా సేమ్ ఇలానే రిజల్ట్స్ లేట్ అయింది. అప్పుడు ఎందుకు సేమ్ అప్పుడు కూడా ఎస్ఎస్‌సి బోర్డు ఖాళీగానే ఉండొచ్చు. కానీ రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇన్ని రోజులు అవుతుంది ఖాళీగానే ఉంది. కానీ రిజల్ట్ ఇస్తలేడు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది? సో 2024లో లాస్ట్ నోటిఫికేషన్‌లో సెప్టెంబర్ 25 నాకైతే గుర్తుంది, ఐడియా ఉంది. నేను అప్పుడు బీహార్ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చినాను మా బెటాలియన్‌కి. అప్పుడు మా బెటాలియన్‌లో అంతా రెడీ అయిపోతుంది ఈ ఫిజికల్ కోసం. ఐ థింక్ సెప్టెంబర్ 25, 24 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకంటే 2024లో సేమ్ షెడ్యూల్ ఉంది. సేమ్ నోటిఫికేషన్ టైమ్ ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఫిబ్రవరి, మార్చ్‌లో అంటే జనవరి, ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సేమ్ కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్. ఏదైతే సీజీఎల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని చెప్తే ఆల్రెడీ కంటిన్యూగా ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్తారు. జూన్, జూలైలో వస్తదని చెప్తారు. సిపిఓ ఎప్పుడొస్తుందంటే వాళ్ళు కూడా టైం చెప్తారు. సిహెచ్ఎస్ఎల్ ఎప్పుడొస్తదని వాళ్ళకి కూడా ఒక ఫిక్స్‌డ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిక్స్‌గా అండి. మీకు నోటిఫికేషన్ నవంబరు ఆ సైడ్ వస్తుంది. మీకు ఎగ్జాము ఫిబ్రవరిలో ఉంటుంది. ఫిజికల్ కూడా మనకి సెప్టెంబర్‌లో స్టార్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది కంటిన్యూగా ఎస్ఎస్‌సి బోర్డు అన్నిటిని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఎస్ఎస్‌సి, సీజీఎల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అంటే అదొక ఫిక్స్‌డ్ అయిపోయింది. ఒకవేళ ఏమైనా వాళ్ళకి షెడ్యూల్ అటు ఇటు అవుతుంటే ఒక 1 మంత్ అటు ఇటు అవుతుంది కానీ అదే షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. మరి ఎస్ఎస్‌సి, జీడీ కూడా అంతే కదా! ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌ని సేమ్ భర్తీ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్‌లో ఇస్తుంది కాబట్టి ఎస్ఎస్‌సి, జీడీ కూడా మాక్సిమం గత నోటిఫికేషన్ తోటి కంపేర్ చేస్తే ఏ విధంగా ఉందో ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో కూడా చాలా సార్లు అంటే ఈ 3 మంత్స్ కూడా చాలా వెయిట్ చేసిర్రు. అసలు రిజల్ట్ ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయి అని చెప్పేసి. రిజల్ట్ ఇచ్చేసి వెంటనే మనకి సెప్టెంబర్ 25 నుంచి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సెప్టెంబర్ లాస్ట్ వీకే 24, 25 నుంచి ఫిజికల్ స్టార్ట్ చేసిండు. ఫిజికల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను లైవ్‌లో వచ్చి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. అప్పుడు నాకు భర్తీ డ్యూటీ పడలేదు. ఎందుకంటే ఐ థింక్ ఆ టైంలో దసరా లీవ్స్ ఉండే. దసరాకి వెళ్ళాలని చెప్పేసి మేము భర్తీకి వెళ్ళలేదు. కానీ నేను మాక్సిమం మా దగ్గరనే కాబట్టి నేను అన్నీ అబ్జర్వ్ చేసినాను. నేను వెళ్ళినాను కూడా అక్కడికి. అంటే వితౌట్ యూనిఫార్మ్ వర్కింగ్ ఉంటాయి కదా అక్కడ. సో బెటాలియన్‌కి వెళ్తే వెళ్ళినాను. ఎవ్రీ మార్నింగ్ 4:30కి అక్కడ రిపోర్ట్ ఇస్తే 4:30కి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాసెస్ అయితే సాఫీగా ముందుకు అయిపోయింది. ప్రాసెస్ తొందర అయిపోయింది. ఎందుకు అది ఎప్పుడైపోయింది సెప్టెంబర్‌లో స్టార్ట్ చేసిర్రు. సో ఈసారి కూడా సెప్టెంబర్ నేను అంతకుముందు వీడియోలో చెప్పినాను. ఆగస్ట్ తర్వాతనే మాక్సిమం ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పినాను. సో నేనైతే నా అనాలిసిస్ ఇది ఉంది. మీరు ఇంకా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉండొచ్చు మన దాంట్లో. సో వాళ్ళు మీ అనాలిసిస్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిందే స్ట్రిక్ట్‌గా ఉండండి అని చెప్పేసి నేను చెప్తలేను. సో ఇది నా అనాలిసిస్. ఎందుకంటే ఎస్ఎస్‌సి, జీడీ ప్రతి నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తుందో సీజీఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్‌సి, జీడీ కూడా అలాగే ఇస్తుంది ఎవ్రీ ఇయర్ కాబట్టి దానికి ఎలాగైతే ఫిక్స్‌డ్‌గా మనకు ఒక టైమ్ టేబుల్ ఏ విధంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఎస్ఎస్‌సి, జీడీ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఏ టైంలో వస్తుంది? మనకి లాస్ట్ అక్టోబర్, నవంబర్ టైంలో వస్తుంది. ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి, మార్చ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరినైనా గానీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందంటే నవంబర్‌లో అంటారు ఎస్ఎస్‌సి, జీడీ. ఎగ్జామ్ ఎప్పుడుంటుంది అంటే ఫిబ్రవరి అంటున్నారు. మరి ఫిజికల్‌కొచ్చేసరికి ఆగమాగం అయిపోతున్నారు. రిజల్ట్ ఎప్పుడొస్తాయి, ఫిజికల్ ఎప్పుడుంటుంది అని చెప్పేసి. సేమ్ మీరు లాస్ట్ టైమ్‌ని ఒకసారి కంపేర్ చేసుకొని అదే ఫిక్స్ కండి. కానీ ఈసారి కూడా మాక్సిమం 1 డే ప్రాసెసే ఉంటుంది. 1 డే ప్రాసెస్ వల్ల ఎలాంటి మీకు నెగెటివ్ లేదు. చాలా బెటర్ 1 డే ప్రాసెసు. అంత స్ట్రిక్ట్‌గా మరీ గూడా ఏముండదు. ఎందుకంటే 1 డేలోనే ఇంతమందికి కంప్లీట్ జేయాలి. ఒక 250 నుంచి ఇట్లా వస్తారు. 300 మెంబర్స్ వస్తారు గాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 1 డేలోనే కంప్లీట్ జేయాలి గాబట్టి ఎలాంటి మీకు ప్రెషర్ ఉండదు. రన్నింగ్ గూడా
ఒక 5 సెకండ్లు అటు ఇటు అయినా కానీ తీసుకుంటారు. ఎందుకంటే మా దగ్గర కమాండెంట్ ఖుద్దు అక్కడికి వచ్చి నిల్చొని టైం చూశాడు. సో, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు రన్నింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. మెడికల్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ డాక్యుమెంట్స్ మాత్రం కరెక్ట్‌గా చూసుకోండి. మెడికల్‌లో కూడా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మాత్రం ఒకసారి కొంచెం ఫోకస్ చేయండి. రిజల్ట్ గురించి కూడా ఒకసారి మీరు కావాలంటే లాస్ట్ టైమ్‌ని మీ ఎస్ఎస్‌సి వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసుకోండి. లాస్ట్ టైమ్ ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, ఫిజికల్ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో, ఈసారి కూడా మాక్సిమం అదే ఉంటుంది. ఇక కట్ ఆఫ్ విషయంలోకి వస్తే కట్ ఆఫ్ ఎన్ని చెప్పినా గానీ అది మన చేతిలో ఉండదండి. ఎందుకంటే కట్ ఆఫ్ ఎప్పుడు ఏ విధంగా వేరియేషన్ అవుతుందో తెలవదు. ఓకేనా? అంతకుముందు మనకి మినిస్టర్ చెప్పినట్టు ఈసారి కట్ ఆఫ్ తగ్గించి మేము మాకు ఫోర్స్‌లోకి ఫిట్ అయ్యే వాళ్ళని తీసుకుంటామని థాట్ ఉంది. సో, ఫోర్స్‌లోకి తీసుకుంటామని చెప్పేసి అంతకుముందు ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. సో, అది ఏ విధంగా ఉంటుందో మనకు తెలవదు ఈసారి. కానీ కట్ ఆఫ్ మాత్రము ఒకరు ఇంత చెప్పిర్రు, ఒకరు 90 అన్నారు, 100 అన్నారని చెప్పేసి అలా స్ట్రిక్ట్‌గా ఒకదానికే ఉండకండి. మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇక వచ్చినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్‌లో స్టార్ట్ అయితుంది. ఈ నోటిఫికేషన్ కోసం మీరు వెయిట్ చేసుకుంటా ఉండకుండా ఎవరైతే ఏజ్ ఉన్న వాళ్ళు బుక్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకు నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తుండగా వచ్చేస్తది. ఈ సెప్టెంబర్ మీరు రన్నింగ్‌కి వెళ్ళిపోతారు. అక్టోబర్, నవంబర్‌లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తది. కాబట్టి బుక్‌ని ఇడవకండి. బుక్ పట్టుకోండి. జాబ్ వచ్చే వరకు బుక్ మీ తోడుండాలి. ఒకటి చెప్తాను ఎవరికైనా చెప్పినాను. మీరు వెయిట్ చేసి మీకు ఓపిక నశించి వేరే పని చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా అంటారు. ఏజ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏజ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీకు ఒక 27, 28 ఏజ్ దాటిపోతుందో అప్పుడు నువ్వేమైనా బిజినెస్ చేసుకో. అప్పుడు నువ్వు ఇప్పటి నుంచే బిజినెస్ చేసుకుంటావు నువ్వు కరెక్టే. ఎందుకంటే చిన్న ఏజ్ నుంచే బిజినెస్ చేసుకుంటే నువ్వు ఫ్యూచర్‌లో అనుకుంటావు. ఇప్పుడు బిజినెస్ అనేటువంటిది నీకు ఏజ్‌తో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు. కానీ జాబ్‌కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్‌లో నువ్వు ట్రై చేసి, ప్రయత్నం చేసి ఓడిపోతే నో ప్రాబ్లమ్. అప్పుడు బిజినెస్ సైడ్‌కెళ్ళు. అంతేగాని ఏజ్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్ నడుపుకోవడం కావచ్చు, దుబాయ్ వెళ్ళడం కావచ్చు ఇలాంటివి చేస్తున్నారు. సో, వాళ్ళు అలాంటివి చేయకుండా ఉన్న టైంలో ప్రయత్నం చేయండి. మీ అకాడమిక్స్‌కి, కాంపిటీటివ్‌కి జీరో సంబంధం. అసలు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అకాడమిక్స్‌లో ఫెయిల్‌గా, పాస్‌గా అదంతా పక్కన పెట్టేస్తే నువ్వు దీని కాంపిటీటివ్‌లోకి వచ్చినవైతే నువ్వు మాక్సిమం నువ్వు క్వాలిఫై అయిపోతావు. ఎందుకంటే ఈ అకాడమిక్స్‌లో టాపర్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళకి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉండదు. ఎవరైతే ఈ బయట ప్రపంచం నుండి నాలెడ్జ్ తెలుసుకుంటారు చూడు వాళ్ళే గెటిన్ అయిపోతారు ఎగ్జామ్స్‌కి. సో, ఈ స్ట్రాటజీ అయితే ఫాలో కండి. ఇక ఖాళీ ఉండే బదులు నేను చెప్తున్నాను కదా! రన్నింగ్ అయితే డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం బెటరు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ బుక్‌ని పట్టుకోండి. ఇక రైల్వే కూడా చాలా మనకి ఈ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఎవరికైతే ఉందో ఖచ్చితంగా రాయండి. హైదరాబాద్‌లో ఉంది, నేను దూరం ఉంది అని చెప్పేసి రాయకుండా ఉండకండి. ఎందుకంటే పేపర్ చాలా ఈజీగా ఉంది. అంటే నార్మల్‌గా చదువుకున్న వాళ్ళకైతే పర్లేదు బాగుంది. అది గ్రాడ్యుయేట్ లెవెల్‌గా అలా ఉంది. సో, ఇంకా 10+2 ఇంకా కొద్దిగా బెటర్‌గా ఉంటుంది. ఇంకా ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. కొద్దిగా ప్రయత్నం చేస్తే, కొద్దిగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఎవరికైతే ఈ రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయో, రైల్వే ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు రైల్వేకి ప్రిపేర్ కావండి. ఎస్ఎస్‌సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానికి ప్రిపేర్ కావండి. ఎలాంటి మీకు టెన్షన్ పెట్టుకోకండి. హాయిగా ప్రిపేర్ అవుతూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఫంక్షన్‌లు ఉంటే ఫంక్షన్‌లకి వెళ్ళండి, రండి మళ్ళీ బుక్‌ని పట్టుకోండి. జాబ్ వచ్చే వరకు బుక్‌ని వదలకండి. ఏజ్ ఉన్న వరకు బుక్‌ని వదలకండి. ఏజ్ ఎప్పుడైతే నీ సర్టెన్ ఏజ్ దాటిపోతుందో అప్పుడు నువ్వు ఏ పనైనా చేసుకో, ఏ బిజినెస్ అయినా పెట్టుకో. ఓకేనా? సో, ఇదైతే ఎస్ఎస్‌సి జీడీ గురించి, రిజల్ట్స్ గురించి మీది ఏదైనా ఒక చిన్న మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. లేదు అసలు నువ్వు చెప్పింది మొత్తం రాంగ్ అనుకుంటే అది కూడా కింద కామెంట్ చేయండి. దాన్ని కూడా నేను తీసుకుంటాను. పాజిటివ్, నెగెటివ్ ఏదైనా తీసుకుంటాను నేను. మీకు ఇంకా నాలెడ్జ్ ఉంటే కింద పెట్టండి. ఆ అనాలిసిస్ కూడా నేను చేస్తాను. లేదన్నా నువ్వు చెప్పింది ఇట్లుంది. ఒకసారి ఈ అనాలిసిస్ చూడు అని చెప్పేసి కింద పెడితే నేను కూడా దాన్ని ఒకసారి అనాలిసిస్ చేస్తాను. చేసి నేను ఇస్తాను. నేను 1 మంత్ నుంచి అయితే వీడియో చేయలేదు. యాక్చువల్‌గా ఎన్‌టీపీసీకి క్లాసెస్ చేద్దాం అనుకున్నాను. సో, మన దాంట్లో ఉన్నవాళ్ళు మాక్సిమం ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి, ఎస్ఎస్‌సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి వీడియోలే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించినవి చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినాను. కాబట్టి ఈరోజు ఎస్ఎస్‌సి జీడీ గురించి ఎందుకో చెప్పాలనిపించింది. చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇంటికొచ్చినా కూడా కొంతమంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఇంటికొచ్చినాం కాబట్టి లైవ్‌గా ఇలా వీడియో పెడుతున్నాను. ఎన్ని రోజులని లైవ్ రాకుండా ఉండాలి. ఇలా ఒకసారి లైవ్‌కి వస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి లైవ్‌కి వచ్చినాను. ఇలా లైవ్ వీడియో ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్‌తో పాటు క్లాసెస్ కూడా ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.